నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. ఇక ముచ్చట ఏంటంటే ఈరోజు పట్నం రావడం జరిగింది. ఇక పట్నం అంటే ఎల్బీ నగరమే వచ్చినా, మరి ఎల్బీ నగరం ఏడికి వచ్చినా అంటే మన శ్రీకాంతాచారి విగ్రహం ఉంది కదా, మరిగో ఇక్కడికి వచ్చినా. మరి వీడికి ఎందుకు వచ్చినా అంటే నాయి బ్రాహ్మణ జనజాగృతి ఆధ్వర్యంలో మరి వాళ్ళట పాదయాత్ర చేస్తురట ట్యాంక్ బండ వరకు. మరి ఆ పాదయాత్ర ఎందుకోసం, ఎవరి కోసం, జర్ర ఒక్క రెండు ముచ్చట్లు అడిగి తెలుసుకుంటా, మీరు చూస్తూనే ఉండాలి. అయ్యా నమస్కారం అయ్యా. వామ్మ ఈ ఎర్రటెండలో బాగానే వెళ్ళినామే మీరు. ఏంది మరి ఇలా మీరు చేపట్టిన కార్యక్రమం ఎందుకోసం, దేనికోసం? నాయ బ్రాహ్మణ హక్కులు ఏవైతే ఉన్నాయో, నాయ బ్రాహ్మణులకు రాజ్యాంగ పరంగా రావాల్సినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో, అధికారాలు ఏవైతే ఉన్నాయో, రాజ్యాంగపరమైనటువంటి రాజకీయపరమైనటువంటి ప్రాతినిధ్యం ఏదైతే ఉందో అవి సాధించుకోవడం కోసం మేము అడిగితే కదా గవర్నమెంట్ తెలుస్తుంది. మా సమస్యలు ఏమున్నాయో ఈ వేదిక ద్వారా, ఈ పాదయాత్ర ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశంతో కార్యక్రమం పెట్టుకున్నాం. అంటే ఇప్పటికి 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మీకు ఇప్పటికి ఏం లేదా? స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతుందని నువ్వే చెప్తున్నావు. అవును. ఇప్పటి వరకు మా నాయ బ్రాహ్మణులు ఎవరు కూడా జెడ్పీటీసీ స్థాయి దాటి రాజకీయ పరమైనటువంటి పదవులు ఏవి రాలేదు అంటే మాకు అవకాశాలు రాలేదు. ఆర్థికంగా మేము బలహీనంగా ఉండబట్టి, మాకు అవకాశాలు ఇవ్వకుండా, గ్రామాల్లో మన జనాభా తక్కువ ఉండబట్టి మాకు అవకాశాలు రాకుండా కొన్ని కులాలకి అవకాశాలు వచ్చి మేము ఇంకా 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 కిందికి అణచివేయబడుతున్నాం. అందుబట్టి రాజకీయంగా మాకు రావాల్సినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా మేము 3.5 లక్షల మంది ఉన్నాం. 3.5 లక్షల మంది రా? ఏరే ఒకనాడు కనపడరు మీరు. ఇందాకనే చెప్పినా కదా, ఊర్లలో 10 మంది మేము, ఊరికి 10 మంది మేము ఉంటాం. 12,000 గ్రామాలను లెక్క వేసుకుంటే 3.5 లక్షలు అవుతాము. కొంతమంది బతకనిక బీఆర్ పోయారు, కొంతమంది యూపీకి పోయారు, కొంతమంది సౌదీకి పోయారు. అందుబట్టి మా సంఖ్య తక్కువ చూపించబడింది. ఈ కారణం చేత మాకు అవకాశాలు తక్కువ వచ్చినాయి. కాబట్టి మా జనాభా ప్రాతిపదికన ఏదైతే ఉందో, మా జనాభాకు తగినంత మేము ఇప్పటికి 15 మంది ఎమ్మెల్యేలు కావాల్సి ఉండే. మా జనాభా ప్రకారం 15 మంది ఒకరన్నా మరి ఇప్పటికి ఒకరు కావడం పక్కకెట్టు మేము జెడ్పీటీసీ దాటి అవతలకి వెళ్ళలేదు. అందుబట్టి మాకు రాజకీయంగా, రాజ్యాంగ పరంగా, జనాభా ప్రాతిపదికన మాకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ వాటా డిమాండ్ చేయడం కోసం, ఆ డిమాండ్ ను ఈ పాదయాత్ర రూపం ద్వారా గవర్నమెంట్ కు తెలియజేయడం కోసం ఈ పాదయాత్ర పెట్టుకున్నాం. అమ్మా వెళ్ళి ఎంత ముద్దు ప్రశ్న ఇది. అంటే మా వాటా మా కోసం మేము ఇప్పటికి 3.5 లక్షల మంది ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మేము జెడ్పీటీసీ స్థానం దాటి పైకి వెళ్ళలే. కానీ ఇప్పుడు మేము పక్కా మా వాటా ఏందో ఎమ్మెల్యేలు ఎంపీల స్థానం కల్పించాలని ఈ పాదయాత్ర పెట్టుకున్నారు. మరి ప్రభుత్వం ఇస్తాదా మీరు మాటగానే? అడగకుండా ఎవరిస్తారు? అందుకే కదా ఈ పాదయాత్ర ద్వారా అడుగుదామంటని చెప్పి బయలుదేరినాం. పక్కా నిలబడతారా మీరు? 100% నిలబడతాం. ఏం నిలబడతారో? ఎర్రటెండకే చెమటలు వస్తున్నాయి నాయన. చెమటలు గారినా సరే, ఏం గారినా సరే అసెంబ్లీకి పోయేదాకా వదిలేదు లేదు. పక్కా నేను ఊకోను, అందరు ఊకున్నా. నా సంగతి తెలిసే ఉంటది. గిత నువ్వు ఊకున్నా నేను ఊకోని నీ ఎంబడే పడతా. అట్లయితే తాత మనలో జోరు చూపిద్దాం తెలంగాణలో. అదేం లేదు. అందుకే కదా కామారెడ్డి తర్వాత మళ్ళీ ఇంకోసారి పిలిపించింది, నేను విడవదని. అందుకే కదా. అయితే మనవడ 100% మరి మీరు ఒక్కడే మాట్లాడుతున్నా అనుకునేరు మీరు అందరూ. వెనక సైన్యం ఇది. తెలంగాణ రాష్ట్రంలో 3.5 లక్షల మంది సైన్యం ఉన్నా మనం లెక్కలు లేకపోయినాం. అసెంబ్లీ ముఖం, అసెంబ్లీ గేటు దాకా కూడా పోయినామో పోలేదో అంటే రానియకుండా చేసిరంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ నాయి బ్రాహ్మణులకు ఎంత అవమానమో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించాలి. మరి అందుకోసమే ఈ పాదయాత్ర. ఇప్పటికే మాకు సమాజం వెనుకబడి ఉన్నది. ఈ వేదిక ద్వారా అయినా సరే ఇప్పటికైనా మేల్కొని మన హక్కుల కోసం, మన సాధన కోసం మనం సాధించాలని సంకల్పంతో నాయి బ్రాహ్మణులందరూ కూడా ముందుకొచ్చి ప్రతి విద్యపరంగా, రాజకీయంగా, అన్ని విధాలా కూడా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి ఈ సభ ద్వారా నేను పిలుపునిస్తున్నా. తప్పకుండా మీరందరూ మంచిగా, మీరు ఏ విధంగానైతే ఏ అంశాల పట్ల అయితే మాకు తక్కువ ఉన్నాయో తెలంగాణ రాష్ట్రంలో అవన్నీ వచ్చేంత వరకు మేము పోరాడతామని బయలుదేరారు కదా. ఈ ప్రయాణంలో మీరు వెనకడుగేయొద్దని నేను కూడా చెప్తున్నాను తల్వార్ తాతగా. ఇంకా తెలియజేసేది గవర్నమెంట్ కు చాలా ఉన్నాయి, మీరు కూడా మాట్లాడాలమ్మా. తల్వార్ తాతకి నా హృదయపూర్వక నమస్కారాలు. మీ ఎంత కష్టపడుతున్నారో, మా గురించి మీరు ఎంత తాపత్రయపడి ఇంత దూరం వచ్చారో మీ టీం అందరికి నా హృదయపూర్వక నమస్కారాలు. అయ్యా ఏంది అంటే మా బాధను ఎంతో నాయకులు ఉన్నారు ఇప్పటిదాకా, వాళ్ళు ఎక్కడి దాకా పోయారో ఏం చేశారో వాళ్ళ విజ్ఞతకే వదిలిపెట్టేస్తున్నాం. ఇప్పుడు ఉపనాతల బాలకృష్ణ నాయకత్వాన్ని మేము బలకన్న నాయకత్వం చేయడానికి కోసమే మేము అందరం కంకణం కట్టుకున్నాము. ఈ రోజు నుంచి పక్కా ఏది ఏమైనా గానీ నాయకత్వం ఆయన నిద్రపోయినా మేము నిద్రపోనియా.
నా పేరు కొత్తపల్లి రవి. రాజ్యాంగపరమైన పోరాట వీరులను తయారు చేస్తున్న జిల్లాలలో చేసి అందులో ఒక భాగమే మా తమ్ముడు జన జాగృతి. ఈ నాయకత్వానికి మేమందరం కలిసి ఒక బలమైన నాయకుడు ఉండాలి కాబట్టి ఈ రోజుల్లో ఈ తమ్ముడు లా చదివింది కాబట్టి ఈ కులంలో నేను పుట్టినందుకు ఈ కులానికి రుణం తీర్చుకోవడానికి కోసము అక్షరాలు ముఖ్యం కాదు, నా బతుకు దేరువు ముఖ్యం. నా కులంలో ఉన్న విధి విధానాలు కూడా వెలుగులోకి రావాలని ఈరోజు తాపత్రయపడుతున్న ఉపన్నతల బాలకృష్ణకు మేము సంపూర్ణమైన మద్దతు తెలుపుతున్నాం. 100%. ఆయన నిద్ర లేదు, మీరు నిద్ర పోనీయ. నేను మమ్మల్ని కూడా పోనీయనట్టు. అయ్యా మీ పేరు? నాగిల ప్రవీణ్ అన్న. నాగిల ప్రవీణ్. నేను జనజాగృతి జనరల్ సెక్రటరీని. అయితే ఈ పోరాటం ఎందుకు చేస్తున్నాం అంటే మా వాళ్ళు ఎంతసేపు ఉన్నా షాప్లకే పరిమితం అవుతారు. ఎంతసేపు ఉన్నా ఈ మా వాళ్ళు కూడా ఈ మీడియా ద్వారా నేను ఏం చెప్తున్నా అంటే ఎంతసేపు ఉన్నా మీరు షాప్లలోనే కాదు, మన హక్కుల కోసం కూడా పోరాడాలి. ఎంతసేపు మనం ఇంటికాడ ఉంటే ఎంతసేపు 1000-2000 వస్తే అది కాదు ముఖ్యం. మనకు కావాల్సింది మనకు రాజ్యాంగంలో మనకి ఏదైతే హక్కులు ఉన్నాయో అవన్నీ సాధించుకునేంత వరకు మనకి పోరాటం సాగుతూనే ఉంటది. ఇంకోటి మేము ఈ పాదయాత్ర అనేది ఇంతోటి కాదు, ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క మండలానికి తిరుగుతూనే ఉంటాము. ఈ కొనసాగుతూనే ఉంటది యుద్ధం అనేది. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము. మా అధ్యక్షుడు సలహా తీసుకుని ముందు మేము కార్యాచరణ మేము ప్రకటిస్తాం. కానీ మా ఈ పాదయాత్ర ప్రతి ఒక్కరు మాకు సహకరించాలనుకుంటున్నాం. నాయన బ్రాహ్మణులు కూడా మాకు సహకరించాలి. ఈ గవర్నమెంట్ మాకు దృష్టికి పోయే వరకు ఈ పాదయాత్ర అనేది కొనసాగుతూనే ఉంటది. అనేక కార్యక్రమాల జిల్లా స్థాయిలో మండల స్థాయిలో కొనసాగుతూనే ఉంటది. కంకణం మంచిగా కట్టుకొని వచ్చారు. ఏం పేరా? నా పేరు అంజయ్య. ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకోసం చేపట్టారు? దేనికోసం? నేను నాయ బ్రాహ్మణ జనజాగృతి వ్యవస్థాపక అధ్యక్షుని తండ్రిని. నేను వామపక్షవాదిని. నేను అందులో రాజకీయంగా తిరిగితే చాలా మా వల్లనే చీలదీసి నన్ను అనగదొక్కి రాజకీయంగా ఎదగకుండా చేసిర్రు. అదే తీరులా అట్లా కాకుండా ప్రతి ఒక్కరు మా కులస్తులు అందరూ ఐక్యంగా ఉండి ఈ తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పనిచేసినాము. కేసీఆర్ గారు వచ్చినాక కనీసము ఆయమ్మ కాన్పులు చేసేందుకు దాయమ్మ అప్పుడు ఇంతకు ముందు ఉన్న గవర్నమెంట్లు కనీసము ఊర్లకు ఏఎన్ఎం వస్తుండే సిస్టరు, ఆమెను కనీసం ఆ దాయమని ఎంటేసుకొని తిరిగేది. అటువంటిది ఇప్పుడు ఈయన వచ్చినాక వీళ్ళ కులవృత్తి వీళ్ళనే కాకుండా ఈ దాయమ్మలను ఎక్కడో చేసి ఇప్పుడు మొత్తం హాస్పిటల్లో కాన్పు కంటారు. ఇంటికి వస్తే ఆశ వర్కర్లు వాళ్ళు వేరే ఇతర కులస్తులను పెట్టుకొని మొత్తము అంతా ఆగమాగం చేసిండు కేసీఆర్ గారు. మా నోట్ల అనుభవించిండు. మొత్తం ఆగమాగం చేసిండు. ఎవరినేమి ముందలకి రానియలేదు. కాబట్టి ఇది ఇంతటితో ఆగొద్దనే ఉద్దేశంతో మాకు ప్రతి కులానికి ఆడవిల్లలు ఆశ వర్కర్లు గాని హాస్పిటల్ల నాయ బ్రాహ్మణ సోదరులకు గాని ఆ ఖాళీలు గాని పోలీసు సిబ్బందిల అందులో కూడా బార్ వర్క్ చేసేటోళ్ళు ఉండేది. వాళ్ళను కూడా ఎవరిని వీళ్ళందరినీ తీసేసి అంతా ఏది లేకుండా చేసి పెట్టిండు. కాబట్టి ఇవన్నీ మాకు ఆర్థికంగా కానివ్వండి లేదా రాజకీయంగా కానివ్వండి ఇవన్నీ మేము మా హక్కుల సాధన కొరకు మేము ఇది కంప్లీట్ గా సాధించుకునే వరకు మేము వెనకకు తగ్గం. చూసినారా, తొలి డాక్టర్ అంటే ఎక్కడో కాదు, ఇక్కడనే మొట్టమొదటిగా కాన్పులు చేసే వాళ్ళు ఎవరు అని అంటే ఈ భూమండలం మీద మొట్టమొదటి డాక్టర్ నాయ బ్రాహ్మణ స్త్రీలు. మా నాయనమ్మ, మా అమ్మమ్మ, మా పెద్దలందరూ డాక్టర్లు లేని కాలంలో వీళ్ళే డాక్టర్లు, వీళ్ళే కాన్పు చేసి ఇచ్చేసిన వాళ్ళు. వీళ్ళని ఎప్పుడో ఏం లేకుండానే చేసి పడేసిండు ఆయన. నామరూపమే లేదు. నా పేరు అశ్వాల బాలరాజ్. మాది మంచాల మండలానికి నేను నాయ బ్రాహ్మణ సంఘానికి. అయితే మా నాయ బ్రాహ్మణ సంఘానికి ఈ రోజు ముఖ్య అతిథిగా వచ్చిన మా మీడియా మిత్రులకు మరి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన బాలకృష్ణకు, విశాల మహారాష్ట్రకు, మా నాయ బ్రాహ్మణ కుటుంబ సభ్యులందరికీ, నా బంధు మిత్రులందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అయితే ఫస్ట్ మా నాయ బ్రాహ్మణ సంఘాలు మేము కోరుకునేది వేరు వేరు సంఘాలని కాకుండా ఆ నాయులందరూ కలిసి ఒకటే సంఘానికి వచ్చి నాయ బ్రాహ్మణ సంఘాల ఎవరు నాయకుల కోసానికి వాళ్ళు ఎవరైతే మేము మా సంఘం కొరకు మా కుటుంబం కొరకు అని చెప్పి భావించి ప్రతి ఒక్కరు కూడా అంతా ఒక్కదాటికి వచ్చి సంఘం ముందుకు వెళ్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. అయితే మా నాయ బ్రాహ్మణ సంఘాలు చాలా మంది చెప్పుకుంటూ పోయి ఒకరు ఈ పార్టీ ఒకరు ఆ పార్టీ అది కాదుకోండి, నాయ బ్రాహ్మణులు అందరూ ఒకటే పేరు,
అంటే నాయి బ్రాహ్మణ్ అని ఒకటే ఉంటే బాగుండి మా నాయి బ్రాహ్మణులకు చాలా మంది సాహిత్య పరంగా చేసి తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేస్తే మామూలుగా చూస్తే జీవితకాలం సంబంధించి 50 సంవత్సరాలకు వస్తుంది. అదే విధంగా ఇప్పుడు మా విషయం సంబంధించిన వాళ్ళైతేనేమో ఇట్లా ఏజ్ సంబంధం లేకుండా వస్తే మన నాయి బ్రాహ్మణులు ఎంతో మంది రోజు కులవృత్తి పని చేసుకుంటూ ఉంటారు. వాళ్ళకు 50 సంవత్సరాలకు పింఛన్ ఇస్తే బాగుంటది. ఆర్థికంగా కానీ ఎదగాలంటే గవర్నమెంట్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కానీ నిధులు కేటాయించి వాళ్ళ కంపెనీతోటి రుణాలు కేటాయిస్తే కూడా బాగుంటది. అంటే ఇంతకుముందు కొన్ని నిధులు కొన్ని ప్రభుత్వాలు ఇచ్చినాయి, ప్రభుత్వాలు మొత్తమే ఇవ్వలేకపోతుంది, మొత్తం బంద్ చేసినాయి. తర్వాత ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. అసలు కానీ నాయి బ్రాహ్మణులకు కొన్ని కేటాయిస్తే విలేజ్ పరంగా కొన్ని న్యాయం జరుగుతుంది. అయితే మేము నాయి బ్రాహ్మణులకు కూడా నేను కావాల్సుకొని ఒకటి చెప్తున్నా, ప్రతి విలేజ్ కూడా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, ఎంపీటీసీ స్థాయిలో, జడ్పీటీసీ స్థాయిలో, ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో కూడా ప్రతి ఒక్కరు నాయి బ్రాహ్మణులు పోటీ చేయాలని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం స్థానికంగా రాజకీయంగా ఎప్పుడైతే మనం పోటీ చేస్తామో అప్పుడు వేరే వాళ్ళు మనం గుర్తిస్తారు. అది ఎప్పుడైతే మనం పోటీ చేయకపోతే మనం వేడున్న గొంగడ అన్నీ ఉంటుంది. దయచేసి నాయి బ్రాహ్మణులు అందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మీరు రేపు జరగబోయే స్థానిక ఎన్నికలలో ఖచ్చితంగా మీరు పోటీ చేసి మన నాయి బ్రాహ్మణుల ఐక్యత ఏందో అని చెప్పేసి తెలియజేస్తే కూడా బాగుంటుందని కోరుకుంటున్నా. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మంచి మాటే. ఓయా మా చిన్న మనవాడు వచ్చిండే, ఈయననే అడిగేసిందంటే ఇది ఎంతవరకు దాటాలో చూసుకో ఒకసారి. ఏం పేరు నాయన? ఉప్పునూతల ఆదిత్యరామ్. ఓ కొడుక, ఉప్పునూతల ఆదిత్యరామ్. ఆహా. ఈ పాదయాత్ర ఏ సమస్య లేకుండా విజయవంతం అవుతుందని నేను కోరుకుంటున్నాను. ఈ విజయవంతమైందంటే నువ్వు ఉంటావా, ముందర నడుస్తావుగా? ఈయన మంచి అంటే మన రాజ్యం వచ్చినాక రాజ్యంలో పెద్ద ఏమంటారు కానీ సైన్ పెట్టేది ఒక జిల్లా, ఒక రాష్ట్రం ఆఫీసరు. అవ్వ అలాంటిది నువ్వు కావాలని మేము కూడా కోరుకుంటున్నావు నాయన. అయ్యా ఏం పేరు? హరీష్ కుమార్ నా పేరు. నేను సంగారెడ్డి పుల్కల్ మండలం నుంచి రావడం జరిగింది. ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఈ సంగారెడ్డి ఇక్కడే కాదు, ప్రతి విలేజ్ లో కానీ, ప్రతి మండలంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ భారీ ఎత్తున ఇలాంటి ప్రోగ్రాలు చేసి మాకు గవర్నమెంట్ నుంచి ఏవైతే బెనిఫిట్స్ వచ్చేవి ఉన్నాయో వాటిని కంపల్సరీ రావాలని డిమాండ్ చేస్తున్నాం.